చర్చిలో ఉన్న వాళ్ళు కనిపిస్తుంది అంటే ఏమని వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళలో మనం కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది, మనం భక్తి 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 అనుకుంటే ఇలాగే ఉండిపోతున్నాం ఏంటి మనం అని అనిపిస్తుంది అంటే అర్థమవుతుందా? మెల్లమెల్లగా బయట ఉన్న లోపాలని ఎవరికి వచ్చేస్తున్నాయి? సంఘంలోకి వచ్చేస్తున్నాయి. ఆ లోపాలని సరిదిద్దుతూ ఆ సంఘం అస్సలు బాగోలేదు, ఆ సంఘంలో చాలా లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు నువ్వేం చేయి? సరిచేయి. ఏ సంఘం ఇది? క్రేతులో ఉన్న దేవుని సంఘం. అర్థమవుతుందా? ఈ సంఘంలో లోపాలు ఉన్నాయంట. ఆ సంఘంలో ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో ఈ కింద 12వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 1వ అధ్యాయం 12వ వచనం. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా నేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులై ఉన్నారు. ఒకసారి జాగ్రత్తగా, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా ఎలా ఉన్నారట? అబద్ధాలు ఆడతారట. ఏం చేస్తారు? అబద్ధాలు ఆడతారట. ఇంకేం చేస్తారు? దుష్ట మృగాలు అంట వాళ్ళు. జాగ్రత్త, దుష్ట మృగాలు. మృగాలు ఎక్కడ ఉంటాయి? అడవిలో ఉంటాయి. మృగాల యొక్క లక్షణం ఏంటంటే జాలి కనికరం లేకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడి చంపేస్తారు. ఇది మృగం లక్షణం. మనుషులు ఎలా మారిపోయారట? ప్రాంతంలో ఎలా మారిపోయారు? మృగాల్లో మారిపోయారట. ఈ మృగాల్లో మారిపోయారట. వాళ్ళు అబద్ధికులు అయిపోయారట, సోమరులు అయిపోయారట, తిండిపోతలు అయిపోయారట. ఈ తిండిపోతు లక్షణాలు, సోమరిపోతు లక్షణాలు, ఈ దుష్ట మృగాల వరసవాయ లేకుండా ప్రవర్తించే ఈ లక్షణాలన్నీ లోకంలో ఉన్నాయి. ఈ లోకంలో ఉన్న ఈ లక్షణాలు ఎక్కడికి వచ్చేస్తున్నాయి? సంఘంలోకి వచ్చేస్తున్నాయి. నువ్వేం చేయాలి? సరిదిద్దు, సరిదిద్దు. ఆ సంఘాన్ని సరిచేయి, ఆ సంఘాన్ని సరిచేయని తీతుని అక్కడ పెట్టేశారు. మరలా చెప్తున్నాను, లోకం సంఘాన్ని చూసి నేర్చుకునే విధంగా ఉండాలి. అర్థమవుతుందా? సంఘస్థులు లోకాన్ని చూసి నేర్చుకునే వారిగా ఎంత మాత్రం ఉండకూడదు. లోక ప్రభావం మన మీద పడకూడదు, మన ప్రభావం లోకం మీద పడాలి. మనల్ని చూసి ఒకరు మారే విధంగా ఉండాలి. అర్థమవుతుందా? వీళ్ళు అలా లేరట. లోక ప్రభావం మెల్లమెల్లగా 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 ఎక్కడ పడుతుంది? సంఘంలో పడిపోయి మెల్లగా సంఘం ఆత్మీయ స్థితిలో డౌన్ అయిపోతుంది. సరైన బోధ లేదట, సరైన పెద్దలో లేరట. అక్కడ ఎందుకు నిలబెడుతున్నాడంటే తీతుని అక్కడ పెద్దల్ని నియమించు. ఎలాంటి వాళ్ళు పడితే అలా నియమించు. సంఘంలో ఉన్న పెద్దలు ఎలా పడితే అలా ఉండకూడదని చెప్తున్నాడు. ఎలాంటి పెద్దలు పడితే అలాంటి పెద్దలు ఉండకూడదు. మంచిగా భక్తిగా ఉన్న పెద్దలు నిలబెట్టు. అక్కడ సంఘాన్ని నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? సరి చేయాలి. ఆ సరి చేసే ప్రయత్నంలో నువ్వు చేయాల్సిన మొదటి మెట్టు 2వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. జాగ్రత్తగా 2వ అధ్యాయం 1వ వచనం. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఏలయనగా వృద్ధులు, మితానుభావం గలవారు, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేని వారే ఉండవలెను. సంఘాన్ని సరిచేసే క్రమాన్ని చెప్తున్నాడు. ఒక్కొక్కరిని ఎలా సరి చేయాలో చెప్తున్నాడు. ఇక్కడ ఎవరి కోసం చెప్తున్నాడు? మొదట సంఘంలో ఉన్న వృద్ధుల కోసం. వృద్ధులు జాగ్రత్తగా, సంఘంలో ఉన్న వృద్ధుల కోసం. వృద్ధులు అనగానే మనకి వెంటనే ఏం గుర్తు వచ్చేస్తుంది? వెంటనే ముసలింటిలో వచ్చేస్తే వాళ్ళు వృద్ధులు. కానీ ఇక్కడ సందర్భం అది కాదు. వృద్ధులు అంటే ఇక్కడ చెప్తుంది మేము సీనియర్లను ఫీల్ అవుతుంటారు కదా. మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ సంఘంలో? 10 సంవత్సరాలు అయిపోతుంది, లేదంటే 20 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 30 సంవత్సరాల నుంచి నేను ఈ సంఘంలో ఉన్నాను, నేను సీనియర్ని అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వారి కోసం దేవుడి మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఒక సీనియర్ ఎలా ఉండాలంటే నువ్వు మితానుభవుడివై ఉండాలి, మాన్యుడివై ఉండాలి, స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఒక సీనియర్ గా ఫీల్ అవుతున్నవారు, సంఘంలో 10 సంవత్సరాల నుంచి ఉంటున్న వారు ఎలా ఉండాలంటే కొత్తగా వచ్చే వాళ్ళకి మాదిరిగా ఉండాలి. ఉంటున్నావా? కొత్తగా వచ్చే వాళ్ళు ముందు నుంచి ఉన్న 10 సంవత్సరాల నుంచి ఉన్న విశ్వాసులను చూసి నేర్చుకునేలాగా ఉంటున్నావా? ఆ మామ ఏం చేసిందంటే కుర్చీ అనుకోటేసి వెళ్ళిపోయిందని చెప్తారు అంతే. అవునా కదా? మామ సంఘంలో ఉండి ఏం చేసింది, లేదా తాతగారు ఆ పెద్ద ఆయన సంఘంలో ఉండి ఏం చేశారంటే అదే కుర్చీలో కూర్చుంది కూడా ఆయన కూర్చుని ఏమైంది? ఆ కుర్చీ అరిగిపోయింది అంతే. ఇది సాక్ష్యం ఉంటుంది మనకు.
ఏం చెప్పాలో తెలుసా? కొత్తగా వచ్చే వాళ్ళు ఏమనుకోవాలి తెలుసా? మనం సంఘానికి కొత్తగా వచ్చాం కదా, సంఘంలో కొత్తగా జాయిన్ అవ్వం కదా, మన ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి? మన ఆత్మీయ స్థితి ఎలా ఉండాలంటే, అదిగో ఆ పెద్ద ఆయన ఉన్నాడు కదా, అలా ఉండాలి. ఎంత విశ్వాసంతో ఉంటాడు ఆయన, ఎంత ప్రేమగా ఉంటాడు, మాట్లాడతాడు, ఎంత ప్రేమగా ఉంటాడు, అందరితో చక్కగా మాట్లాడతాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు. అలా ఉండాలి అని అనిపించాలి. అర్థమవుతుందా? మన సీనియారిటీ దేవునికి అవసరం లేదు. ఇక్కడ చెప్తున్నాడు, నీకు విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి. నువ్వెంత సీనియర్ అయినప్పటికీ, జాగ్రత్తగా నువ్వెంత సీనియర్ అయినప్పటికీ దేవునికి అవసరం లేదు కాక అవసరం లేదు. దేవునికి ఏం కావాలి? సీనియారిటీ కాదు, కావాల్సింది ఏం కావాలి? సిన్సియారిటీ కావాలి, భక్తి కావాలి. సీనియర్లు అవసరం లేదు. నువ్వెంత సీనియర్ అయినప్పటికీ, నువ్వు సంఘంలో పదుల సంవత్సరాలు ఉన్నప్పటికీ నువ్వు అవసరం లేదు. ఆయనకి ఏం కావాలి? నీ భక్తి జీవితం కావాలి. సీనియర్లు అవసరం లేదు. జూనియర్ అయినప్పటికీ సిన్సియర్గా ఉండేవాళ్ళు కావాలి. ఇప్పుడు మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. దావీదు గారు ఉన్నారండి, జూనియరా సీనియర్? దావీదు గారు జూనియరా సీనియరా? సౌలు ముందు సౌలు సీనియరా, దావీదు సీనియర్? ఏంటి అలా చూస్తున్నారు మా వైపు? సౌలు సీనియరా, దావీదు సీనియరా? సౌలే సీనియర్ కదా, కానీ సౌలు అవసరం లేదు దేవుడికి. ఎవరు కావాలి? జూనియర్ దావీదే కావాలి. ఎందుకు జూనియర్ కావాలి? ఈ జూనియర్ సిన్సియారిటీతో ఉంటాడు. అర్థమవుతుందా? ఈ యవ్వనస్తుడు భక్తి కలిగి ఉంటాడు. సీనియారిటీ కలిగి కోతేసాలు వేసేవాళ్ళు అక్కర్లేదు. నువ్వెంత సీనియర్ అయినప్పటికీ, నువ్వెంత ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ నువ్వు అవసరం లేదు ఆయనకి. ఎవరు కావాలి? సిన్సియారిటీ. జూనియర్ అయినప్పటికీ దావీదే కావాలి. నువ్వెంత జూనియర్ అయినప్పటికీ దావీదే కావాలి, నువ్వెంత సీనియర్గా ఉన్నా. అర్థమవుతుందా? నువ్వు ఎన్ని సంవత్సరాలు, పదుల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ నీ దగ్గర ఆయన కోరుకునేది భక్తి జీవితం కోరుకుంటాడు. అర్థమవుతుందా? నీ భక్తి జీవితం కావాలి తప్ప నువ్వు ఎంత సీనియర్ అయినా ఆయనకి అవసరం లేదు గాక అవసరం లేదు. దావీదుకు ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే, ఆయన ఎక్కడున్నా దేవుని స్తుతిస్తాడు. ఏం చేస్తాడు? ఆయన ఎక్కడున్నా దేవుని స్తుతిస్తాడు. మీరు నా వైపు చూస్తూ వినకపోతే అసలు కుదరదు, నా వైపు చూస్తూ. అర్థమవుతుందా? ఆయన ఎక్కడున్నప్పటికీ, జాగ్రత్తగా ఆయన ఎక్కడున్నప్పటికీ ఏం చేస్తాడు? దేవుని స్తుతిస్తారు. ఎవరు? ఎవరు? దావీదు గారు ఎక్కడ ఉన్నా దేవుని స్తుతిస్తారు. అది నచ్చేసింది. ఆయన మందిరంలో ఉన్న దేవుని స్తుతిస్తారు. ఆయన గొర్రెలు కాచుకుంటున్నా దేవుని, ఒంటరిగా ఉన్న దేవుని స్తుతిస్తారు. అర్థమవుతుందా? ఆయన ఒంటరిగా ఉన్నాడు అనుకోండి, అటుగా గొర్రెలు వెళ్ళిపోతున్నాయి అనుకోండి, ఆ గొర్రెలు చూసి పాట రాసుకుంటాడు. ఏం పాట? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ గొర్రెలకి నేను కాపరిని, నాకు ఆయన కాపరి. ఈ గొర్రెలకి ఏ లేమి కలగకుండా నేను చూసుకుంటాను కదా, ఏ బాధ లేకుండా నేను చూసుకుంటాను కదా, నన్ను క్షేమంగా ఏ బాధ లేకుండా చూసుకునేవాడు ఆయన. అర్థమవుతుందా? ఈ ఒంటరిగా కూర్చున్నప్పుడు ఈనాడు ఎవరస్తులు ఏం చేస్తారు? ఫోన్ పట్టుకుని ఏం చేస్తారు? గేమ్లు ఆడుతున్నారు. చూసారా మీరు? చూసారా గేమ్ ఎప్పుడన్నా? కుర్రలందరూ చలిలో కూర్చుని, మంచులో కూర్చుని గేమ్లు ఆడుతుంటారు. గుంపుగా కూర్చుంటారు ఫోన్ పట్టుకుని. ఏ గేమ్లు అవి? ఏవో గేమ్లు ఉంటాయండి, ఫ్రీ ఫైర్, పబ్జి, ఇటువంటి గేమ్స్ ఉంటాయి. మరి ఇలాగెళ్ళి అని చెప్పి, ఇలాగెళ్ళి ఈయన చెప్పి, అక్కడ ఉన్నాడు చూడు, ఇక్కడ ఉన్నాడు చూడని మంచులో కూర్చుని ఆడుతుంటారు. అర్థమవుతుందా? ఈనాడున్న యవ్వనస్తులు, ఈనాడున్న బిడ్డలైతే ఇది చేస్తారు పనులు. ఆయన ఏం చేస్తున్నాడు? ఒంటరిగా కూర్చున్నప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు. ఆయన మందిరంలో ఉన్న ఒకేలా ఉంటాడు, ఇంటికి వెళ్ళినా ఒకేలా ఉంటాడు. మనం ఏం చేస్తాం? మందిరంలో మాత్రం ముసుగేసుకుని కూర్చుంటాం, ఇంటి దగ్గర మాత్రం చాలా విడిగా ఉంటాం. ఇక్కడ మాత్రం మంచి మాటలు, చిన్నగా మాటలు రానట్టు మాట్లాడతాం. ఇంటి దగ్గర మాత్రం చూసుకుందాం అంటాం మనం. అర్థమవుతుందా? ఇక్కడ మాత్రం ఏం మాట్లాడతాం? మెల్లగా మాట్లాడతాం, సన్నగా మాట్లాడతాం. పాట పాడేటప్పుడు సన్న గొంతుతో పాడతాం. అర్థమవుతుందా? ఇంటికాడ మాత్రం గొంతు పోయేలాగా ఏకలేస్తాం. గొంతు పోతుంది. ఎందుకు పోయిందమ్మా గొంతు? పాటలు పడిపోయిందా? లేదు. ఎందుకు పోయింది? గొడవలు ఆడిపోయింది. అర్థమవుతుందా? మనం ఇక్కడ ఒకలాగా, ఇంటి దగ్గర ఒకలాగా ఉంటాం. నువ్వెంత సీనియర్ అయినప్పటికీ ఎలా ఉంటే దేవునికి అవసరం లేదు. అర్థమవుతుందా? నువ్వెంత సీనియర్ అయినప్పటికీ నువ్వు ఇలా ఉంటే దేవునికి అవసరం లేదు. దేవునికి ఏం కావాలి? సీనియారిటీ కాదు, ఏం కావాలి? సిన్సియారిటీ కావాలి. నీ భక్తి జీవితం కావాలి. ఇక్కడ చెప్తున్నాడు వృద్ధులకి, నువ్వు రాబోయే వారికి మాదిరిగా ఉండాలి అని చెప్తున్నాడు. ఎవరికి?
వృద్ధులకి చెప్తున్నాడు, వృద్ధ స్త్రీలకు చెప్తున్నాడు. చూడండి సార్, స్త్రీలు జాగ్రత్తగా. మూడవది, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులనే ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారే ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకుండాట్లు యవ్వన స్త్రీలు సరిపోతుంది. జాగ్రత్తగా. వృద్ధ స్త్రీలు ఎలా ఉంటామంటున్నాడంటే కొండె కత్తులై ఉండకండి. ఏం చేయకండి? కొండె కత్తులై ఉండకండి. కొండె కత్తులు అంటే ఖాళీగా ఇంటికాడ కూర్చుంటారండి. కొంతమంది పెద్దలు ఖాళీగా ఇంటికాడ కూర్చుని వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, చూసినని చెప్పి సీరియల్ చూసేస్తారు, అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ కరెంట్ పోయినప్పుడు లేకపోతే సీరియల్ బోర్ కొట్టినప్పుడు కట్టేసి వాళ్ళ అరుగు మీదకి వెళ్తారు. మీకు విషయం తెలుసా? ఏంటో విషయం? పలానా ఆవిడ ఇలా చేసిందట, పలానా ఆవిడ ఇలా చేసిందట, ఆవిడతో ఇలాగ అందట, ఈవిడికి ఇలాగ అందట, అన్ని నీ దగ్గరకు వచ్చి చెప్తారు. ఆ తర్వాత ఏమవుతుంది? ఆవిడ నీ దగ్గరకు వచ్చిందన్న సంగతి ఆ పక్కన ఆవిడకి తెలుస్తుంది. ఏం చేస్తుంది? అప్పుడు గొడవ అవుతుంది. గొడవలు ఎందుకు జరుగుతుంది తెలుసా? సాధారణంగా పక్కన వాళ్ళ కోసం మాట్లాడుకోకుండా ఉంటే ఏ గొడవ జరగదు. మనం పక్కన వాళ్ళ కోసం ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడే గొడవ అవుతుంది. ఇంటి దగ్గర నుండి ఖాళీకి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ మోస్తున్నారంట. ఇంకేం చేస్తున్నారంటే వాళ్ళతో చెప్తున్నారు, ఆ వృద్ధ స్త్రీలకు చెప్పు, ఏమని చెప్పు, మద్యపానాసక్తులై ఉండకు, తాగొద్దని చెప్పు. ఎవరిని? వృద్ధ స్త్రీలు తాగొద్దని చెప్తున్నాడు. చాలా మంది స్త్రీలు తాగరు. ఇక్కడ తాగిన వాళ్ళు ఉన్నారు లేదో తెలియదు, కానీ నాకు మాత్రం తెలిసిన చాలా మంది ఉన్నారు. ఎండాకాలం వచ్చిందంటే కళ్ళు బాటిల్ లేపేస్తుంటారు. ఉన్నారు లేదా? ఉండే ఉంటారు కలిసి. అర్థమవుతుందా? వాళ్ళతో చెప్పు, వృద్ధ స్త్రీలతో చెప్పు. ఏమని చెప్పు? అక్కడ మాటలు ఎక్కడ మొయ్యొద్దని చెప్పు. ఇంకేం చెప్పు? మద్యపాన ఆసక్తులై ఉండొద్దాను, ప్రవర్తన కాపాడుకోమను, దైవ భక్తి గలవారై ఉండమను. దేవుని వాక్యం వారి మూలంగా ఏమవుతుంది? దూషింపబడుతుంది. మనం దేవుని మందిరానికి వస్తున్నామంటే దేవుని వాక్యం, దేవుని నామం మనలో బట్టి ఏమవ్వాలి? ఘనపరచబడాలి. కానీ ఏమవుతుందట? ఈవిడ చర్చికి వెళ్తుందండి, ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతుందండి మాటలు అని అంటారు. ఏదైనా గొడవ అనుకో పాటలు పాడేస్తుందమ్మా చర్చికి వెళ్ళి. ఇంకేంటి? చర్చిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసేస్తుందమ్మా. ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది? మా మీద గొడవ పెడుతుందమ్మా. అది తిట్టినప్పుడు అంటారు చూసావు, దేవుడు 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 అంటావు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని గొడవ అన్నప్పుడు అంటారు. మీరు ఎప్పుడైనా గమనించలేదు? అర్థమవుతుందా? నేను చాలా మందిని గమనించానంటే చర్చిలో గంభీరంగా ప్రార్థన చేసి ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి కూతురు మాట్లాడతారు. మీరు గమనించలేదు? చర్చిలో గంభీరంగా ప్రార్థన చేసేస్తారు, కన్నీటి ప్రార్థన చేసేస్తారు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? అంతే గంభీరంగా గొడవ పెట్టుకుంటారు. ఇక్కడ కన్నీరు గారు చెప్తారు, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభు అని. ఇంటికి వెళ్ళి టీవీ ముందు ఏడ్చేస్తారు. ఇక్కడే ఏడ్చేస్తారు. ఎందుకు ఏడుస్తారు? ప్రభువా క్షమించు ప్రభు అని. అక్కడికి వెళ్ళి ఏడ్చేస్తారు. ఎందుకు? ఆ సీరియల్ చూసి ఇక్కడ ఏడిపోయి అక్కడ ఏడు. అర్థమవుతుందా? మంచి కన్నీరు మాటలు. ఇక్కడ కన్నీరే, అక్కడ కన్నీరు. అర్థమవుతుందా? ఇలా మాత్రం ఉండొద్దని చెప్తున్నాడు. సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంటే నిన్ను చూసి కొత్తగా వచ్చే వాళ్ళు నేర్చుకోవాలి. నిన్ను చూసి సంఘానికి అనేకులు రావాలి తప్ప నీ వల్ల దేవుని నామం ఎంత మాత్రం దూషించబడకూడదు. జాగ్రత్తగా చూసుకొని చెప్తున్నాడు. తర్వాత యవ్వన స్త్రీలతో చెప్తున్నాడు. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. ఏం చేయాలి? ఎవరికి లోబడి ఉండాలి? ఎవరికమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి. ఎంతమంది లోబడుతున్నారు? మా ఆయన తాగుతాడండి అయినా లోబడాలా? లోబడాలి. మా ఆయన నన్ను కొడతాడండి లోబడాలా? అయినా లోబడాలి. మా ఆయన ఏది పడుతుంది మాట్లాడతాడంటే లోబడాలా? అయినా లోబడాలి. మీ ఆయన మంచోడు అయితేనే లోబడు అన్నది ఇక్కడ అందా. మీ భర్తకు లోబడు అంతే. నీ భర్తకు లోబడు, నీ భర్తను ప్రేమించు. ఇది యవన స్త్రీతో చెప్తున్నాడు. తర్వాత తమ భర్తలను శిశువులను ప్రేమించే వారు స్వస్థ బుద్ధి గలవారు, పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారే ఉండవాలని బుద్ధి చెప్పు. యవ్వన స్త్రీతో ఏం చెప్తామంటే ఇంటి దగ్గర నుండి పని చేసుకోమని. ఏం చేయమని? ఇంటి దగ్గర నుండి పని చేసుకోమని చెప్పు. తీతుకు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు?
పౌలు గారు చెప్తున్నారు లెటర్ రాస్తూ, ఆ యవ్వన స్త్రీలతో చెప్పు, ఏమని చెప్పండి, ఇంటి దగ్గర ఉండి పని చేసుకోమని. ఇంటి దగ్గర పనులన్నీ వదిలేసి పక్కింటి దగ్గర పని ఏంటి? ఇంటి దగ్గర పనులన్నీ చేయటం మానేసి వాళ్ళతో ఎంతో కబుర్లు ఏంటి? ఇంటి దగ్గర పని చేసుకుంటూ ఉండమను, భర్తల్ని ప్రేమించమను, భర్తకు లోబడమను, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమను. యవ్వన స్త్రీలకి దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే గృహ పరిపాలన చేయాలి. ఏం చేయాలి? గృహ పరిపాలన చేయాలి. ఏం చేయాలి? వెనకాల చెప్పట్లేదు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. ఏం చేయాలి? చెప్పట్లేదు వెనకాల. ఏం చేయాలి? ఏం చేయాలి? యవ్వన స్త్రీలు ఏం చేయాలి? స్త్రీలు అనేవారు ఏం చేయాలంటే గృహ పరిపాలన చేయాలి. అర్థమవుతుందా? ఏం చేయాలి? గృహ పరిపాలన చేయాలి. గృహ పరిపాలన చేయకుండా నీకు పక్కింటి ఏంటి పని? నీకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే నీ గృహాన్ని చక్కగా పరిపాలించు. నీ బిడ్డల భక్తి ఎదుగుతున్నారు లేదో చూడు, నీ భర్త ఎలా ఉన్నాడో చూడు, నీ భర్త ప్రవర్తన ఎలా ఉందో చూడు, మీ అత్తగారికి మామగారికి ఎలా లోబడాలి, కుటుంబాన్ని ఎలా రన్ చేయాలి, కుటుంబంలో ఏ బాధలు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎలా తీర్చాలి, ప్లానింగ్స్ అన్ని వేసుకో. అర్థమవుతుందా? పక్కింటి వాళ్ళు గొడవ నీకెందుకు, వాళ్ళతో మాట్లాడితే నీకెందుకు, వీళ్ళతో గొడవ పెట్టుకుంటే నీకెందుకు? నేను చేయాల్సిన పని ఏంటంటే తీతు వాళ్ళతో చెప్పు, ఆ సంఘస్థులతో చెప్పు. ఏమని చెప్పు? ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? భర్తకు లోబడమని చెప్పు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు, ఇంట్లో ఉండి పని చేసుకోమని చెప్పు, జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఆ తర్వాత చెప్తున్నట్టు ఎవరు వస్తుంది? 6వ వచనం చదువు. అటువలనే స్వస్థ బుద్ధి గలవారే ఉండవలెనని యవ్వన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడ్డ మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యము విషయమై మాదిరిగా కనపరుచుకో. ఇది ఎవరికి చెప్తున్నాడు? తీతు గారికి చెప్తున్నాడు. ఎప్పటి వరకు ఎవరికి చెప్పారు? సంఘానికి చెప్పారు, వృద్ధ స్త్రీలకు చెప్పారు, వృద్ధులకు చెప్పారు, స్త్రీలకు చెప్పారు, యవనస్తులకు చెప్పారు. చివరి మాట ఎవరికి చెప్తారంటే బోధకుడైన తీతుకు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? బోధకుడైన తీతుకు చెప్తున్నాడు. నువ్వు ఎలా ఉండాలంటే సంఘానికి మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి? సంఘానికి మాదిరిగా ఉండాలి. ఒక సేవకుని చూసి విశ్వాసులు నేర్చుకునే విధంగా ఉండాలి. మాట బాగుండాలి, ప్రవర్తన బాగుండాలి, ప్రతి విషయంలో విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. మన భక్తి జీవితం ఎలా ఉండాలంటే ఆయనలా ఉంటే సరిపోతుంది సేవకుల్లా అని అనుకోవాలి. అర్థమవుతుందా? రోమిలకు రాసిన పత్రికలో మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే చాలా మంది సేవకులు చాలా మంది సేవకులు ఎలా ఉంటారని బైబిల్లో చెప్తారంటే రోమిలకు రాసిన పత్రికలో వీరు బోధిస్తారట. ఏం చేస్తారు? బోధిస్తారట, కానీ ఏం చేయరట? పాటించరట. దొంగతనం చేయొద్దని వీళ్ళే దొంగలు పెడతారట, వ్యభిచారం చేయొద్దని వీళ్ళే వ్యభిచారం చేస్తారు. అర్థమవుతుందా? నేను చెప్తున్న మాట కాదు, నేనేదో ఎవరు అంటున్న మాట కాదు. ఎవరు చెప్తున్న మాట? దేవుడు రాస్తున్న మాట రోమిలకు రాసిన పత్రికలో. అర్థమవుతుందా? వీళ్ళకి చెయ్యొద్దంటారట, చేస్తారట. తీతు నువ్వు అలా ఉండవు అని చెప్తున్నాడు. పౌలు గారు తీతు గారికి పత్రిక రాస్తూ నువ్వు ఎలా ఉండాలంటే మాదిరి కలిగి ఉండు, నీ సత్కార్యముల విషయం మాదిరి కలిగి ఉండు, నీ ప్రవర్తన బాగుండాలి. తీతు జాగ్రత్తగా ఉండు. నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే విశ్వాసులకి మాదిరిగా ఉండాలని చెప్పు, మాదిరిగా చూపించు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా సంఘానికి ఏం చెప్తున్నారంటే చూద్దాం. చూడండి 2:11 ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. జాగ్రత్తగా వినండి. ఇంకా సంఘంతో ఏం చెప్తున్నారంటే సంఘం
ఒకటి మర్చిపోయిందట. సంఘం ఒక విషయం చాలా అంటే చాలా భయంకరంగా మర్చిపోయిందట. గుర్తే లేదట సంఘానికి. ఏ సంఘానికి? ఇక్కడ నీ క్రీస్తు సంఘానికి. ఈ సంఘానికి కాదు, చాలా సంఘాలకి, చాలా సంఘ విశ్వాసులకి మాటలు గుర్తే లేవు. ఏంటో చూద్దాం. ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 12వ వచనం, 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఎవరి కోసం ఎదురు చూడాలట? మీరు చెప్పట్లేదు. ఎవరి కోసం ఎదురు చూడాలి? యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే ఆ రోజు కోసం ఎదురు చూడండి. ఎవరి కోసం ఎదురు చూడాలి? యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే ఆ రోజు కోసం ఎదురు చూడండి. ఎదురు చూచుచు పడిగాపులు కాస్తూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడండి అని చెప్తున్నాడు. మనం ఎదురు చూస్తాం. దేనికోసం ఎదురు చూస్తాం? ఏడైపోతుంది, ఇంకా రావట్లేదేంటి? ఏంటది? పనులన్నీ త్వరగా చక్కబెట్టేసుకోవాలి. సాయంత్రం అయినప్పటికి ఎందుకు చక్కబెట్టుకోవాలి? సీరియల్ వచ్చేది మనకి 7-7:30 సీరియల్ వచ్చేది. దానికోసం ఏం చేయాలి? సిద్ధపడిపోతాం. మనం రాకడ కోసం సిద్ధపడతాం. ఎవరో బాధ చెప్తున్నారు. ఎవరి కోసం సిద్ధపడతాం? రాకడ కోసం సిద్ధపడతాం. దేనికోసం సిద్ధపడతాం? సీరియల్ కోసమే సిద్ధపడతాం. మన ఎదురు చూపులన్నీ ఎప్పుడు ఉంటాయంటే 7 ఎప్పుడు అవుతుందా అని. 7 ఎప్పుడు అవుతుందా, డాక్టర్ బాబు గారు ఎప్పుడు అవుతారని మనం చూస్తాం. వద్దరు డాక్టర్ బాబు గారు రావట్లేదు. డాక్టర్ బాబు గారు ఎప్పుడు అవుతారనే చూస్తాం. మనం 7 ఎప్పుడు అయిపోద్ది అని చూస్తాం. కానీ మన దృష్టిలో, మన జాగ్రత్తగా అంటే మన దృష్టిలో లేని ఒక విషయం ఏంటో తెలుసా? ఆయన మా కోసం వస్తాడన్న మాట మనకి తెలియదు. నిజంగా గుర్తులేదు. గుర్తుంటే మన జీవితాలు ఎంత మాత్రం ఇలా ఉంటుంది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు మాట చెప్తారు. రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మనం మాట చదువుకుంటాం. ఏంటది? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. ఒకసారి జాగ్రత్తగా అండి. ఆయన మరణం మర్చిపోయేంత చిన్న మరణమా? ఆయన సిలువలో విలవిల్లాడుతూ చనిపోయాడు. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆయనే చెప్తున్నాడు, నన్ను మర్చిపోకుండా ఉండడానికి దీన్ని చేయండి. మర్చిపోకండి అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ప్రతి పరిస్థితుల్లో ఏం చేస్తున్నాం? మర్చిపోతాం. అర్థమవుతుందా? మనం మర్చిపోతున్నాం కనుక ఆయన మర్చిపోకండి అని చెప్తున్నాడు. మనం మర్చిపోతున్నాం. మేమెక్కడ మర్చిపోతున్నామండి? రోడ్డు మీద ఎవరితో గొడవ పెట్టుకుంటాము, గంట సేపు నువ్వు మర్చిపోయావు. ఏమని మర్చిపోయావు? నేను బాప్తిసం తీసుకున్నాను, ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాను, ఆయన నా కోసం చనిపోయాడు, నేను రక్షణ పొందుకున్నానని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా రోడ్డు మీద నడుస్తున్నాను. అర్థమవుతుందా? నువ్వు గంట సేపు సీరియల్ చూస్తున్నావు అంటే నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏమని? నేను విశ్వాసం అనే సంగతి నీకు గుర్తులేదు. ఆయన నా కోసం చచ్చిపోయాడు అన్న సంగతి నీకు గుర్తులేదు. నేను రొట్టె ద్రాక్షరసం తీసుకుంటానన్న సంగతి కూడా నీకు గుర్తులేదు. అర్థమవుతుందా? నీకు గుర్తు లేదు. ఆయన చెప్తున్నాడు మర్చిపోకండి అని. మనం ఏం చేస్తున్నాం? ఖచ్చితంగా మర్చిపోతాం. ఇంకేం మర్చిపోతామంటే ఆయన కోసం ఎదురు చూడటం మర్చిపోతామంట. మనం సంఘం అంతా ఎవరి కోసం చూడాలంటే, ఎదురు చూడాలంటే ఆయన కోసం ఎదురు చూడాలి. చాలా మంది ఎవరు వస్తుంది, దేనికోసం ఎదురు చూస్తారంటే మా హీరో గారి సినిమా ఎప్పుడు వస్తుంది, ఆ డేట్, రిలీజ్ డేట్ ఎప్పుడు, ఆ రిలీజ్ డేట్ రావాలి, నేను మీ పేపర్లు లేకపోతే ఇవన్నీ తీసుకుని రెడీగా ఉండాలి. ఫస్ట్ డే ఫస్ట్ షో, బెనిఫిట్ షోకి వెళ్ళిపోయి ఏం చేయాలి? ఆయన అలా కనబడితే మనం ఇలా కేకలేసి సట్లు చింపేసుకోవాలి. వీటి కోసం ఎదురు చూస్తారు. అవునా కదా? వీటి కోసం ఎదురు చూసే యమనస్తులు ఉన్నారు, వీటి కోసం ఎదురు చూసే విశ్వాసులు ఉన్నారు, సీరియల్ కోసం ఎదురు చూసే స్త్రీలు ఉన్నారు, యేసుక్రీస్తు కోసం ఎదురు చూసేవారు, ఆయన రాకడ కోసం ఎదురు చూసేవారు. రేపో మాపో ఆయన వచ్చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. మీరు గమనించారు లేదు? 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందని న్యూస్లో వింటున్నారా? న్యూస్లో చెప్తున్నారు చూడండి. 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది త్వరలో, 2 నెలల్లో వస్తుందని మొన్న ఇందాక చూసాను. వస్తూ నోటిఫికేషన్ వస్తే, TV9 నోటిఫికేషన్ వస్తే, TV9లో చెప్తున్నారు ఇంకో 2 నెలల్లో ఏమొస్తుందట? 3వ ప్రపంచ యుద్ధం వస్తుందట. యేసుక్రీస్తు వారు రాకడక సూచనలు అన్నీ జరిగిపోతాయి. రేపో మాపో ఆయన వచ్చేస్తాడు. వచ్చేసరికి నువ్వు ఎదురు చూసేది ఏది? నీ ఎదురు చూపులన్నీ ఎవరి మీద ఉంటున్నాయి? యవనస్తులైతే ఎవరి స్త్రీల మీద ఉంటున్నాయి, పురుషులైతే వాళ్ళ లవర్ల మీద ఉంటున్నాయి. ఎవరి మీద పడతాయి? ఈ లోక సంబంధమైన వాటి మీద. జాగ్రత్త వెళ్ళండి. ఈ లోక సంబంధమైన వాటి మీద నీ ఎదురు చూపులు ఉంటాయి తప్ప యేసుక్రీస్తు వారి మీద ఎదురు చూపేది. నువ్వు బాప్తిసం తీసుకున్నావన్న సంగతి నువ్వు మర్చిపోయావు. నీకు గుర్తులేదు.
నీకు రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడే గుర్తొస్తుంది. ఆ పళ్ళు తీసుకొని చెదలు పెడుతుంటే అప్పుడు గుర్తొస్తుంది ఏమని, నేను బాప్తిజం తీసుకున్నాను కాబట్టి ఏం చేయాలి, రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. అప్పుడే గుర్తొస్తుంది. నువ్వు చర్చి అడుగు గడప దాటి బయటికి వెళ్ళావంటే నీకు గుర్తుండట్లేదు. నీకు గుర్తుండట్లేదు అనడానికి నిదర్శనం ఏంటంటే నీ జీవితమే. నీ జీవితం చెప్పేస్తుంది నీకు ఆయన రాకడ గుర్తుందో లేదో. నిజంగా ఒక విశ్వాసికి రాకడ మనసులో ఉండిపోయిందంటే వాడు చాలా భక్తిగా ఉంటాడు, వాడు చాలా జాగ్రత్తగా బతుకుతాడు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆ జాగ్రత్త మన జీవితాల్లో లేదంటే, నిర్లక్ష్యం వచ్చేసి మనలో కూర్చుంటుందంటే సంగమా మనలో ఏం లేదు. ఆయన రాకడ కోసం ఎదురు చూసే చూపులు లేవు. తీతు గారికి చెప్తున్నారు, ఆ క్రియతు సంఘానికి చెప్పు, ఏమని చెప్పు, ఆయన రాకడ కోసం ఎదురు చూడమని. ఈ లోక సంబంధమైన వాటి కాదు చూడాల్సింది. ఈ లోక సంబంధంలో విచ్చలవిడి వ్యభిచారాలు జరుగుతున్నాయి అయినా చూడాల్సింది. ఈ లోక సంబంధులు ప్రేమలో అంటూ కొట్లాడిపోతున్నాయి అయినా చూడాల్సింది. దేని కోసం ఎదురు చూడాలి? ఆయన రాబోతున్నాడు, ఆయన కోసం ఎదురు చూడమని చెప్పు సంఘానికి. ఆయన కోసం ఎదురు చూడమని చెప్పు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా. పెళ్ళైన వారు ఉన్నారు అనుకోండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఎప్పుడు ఎవరి కోసం ఆలోచిస్తుంది? ఆ పెళ్లి ఎంగేజ్మెంట్ జరిగిన ఆ పెళ్లి కొడుకు కోసమే ఆలోచిస్తుంది, పక్కింటి కోసం ఆలోచిస్తుంది లేదు కదా. ఎవరి కోసం ఆలోచిస్తుంది? ఈవిడ అతని కోసం ఆలోచించకుండా ఎవరెవరి కోసమో ఆలోచిస్తుంది అనుకోండి. అవును, ఏమంటారు? గట్టిగా మాట్లాడుకోవాలంటే వ్యభిచారి అన్నారు, బైబిల్ భాష ప్రకారం చెప్పాలంటే. అర్థమవుతుందా? ఈవిడి ఎదురు చూడాల్సింది ఎవరి కోసం ఎదురు చూడాలి? ఆ భర్త కోసం ఎదురు చూడాలి. కానీ ఏం చేస్తుంది? పిచ్చి చూపులు అన్నీ చూస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు సంఘమైన మనం ఎవరి కోసం ఎదురు చూడాలి? ఆయన కోసం ఎదురు చూడాలి. మనం ఏం చేస్తున్నాం? ఆయన గొడవే మర్చిపోయాం. మనకి రింగి దొరికిన ఆయన కోసం మర్చిపోయాం. మళ్ళీ ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆయన కోసం మర్చిపోయాం. మనకు రక్షణ ఇచ్చిన ఆయన కోసం మర్చిపోయాం. ఈ లోక సంబంధమైన వాటన్నిటి కోసం ఎదురు చూస్తున్నాం. ఆయన కోసం ఎదురు చూపలేదు. ఆయన వచ్చేసరికి మనం ఎలా ఉంటాం? ఎక్కడికి పోతాం? ఇవిడైనా పెళ్లి కూతురు అని అనుకుంటాడు. ఏమని అర్థమవుతుందా? ఇలాగా సంఘం దేని కోసం ఎదురు చూడాలంటే తీతు గారితో చెప్తున్నారు, ఎవరి కోసం ఎదురు చూడాలి? కొంచెం గట్టిగా చెప్పండి. మీరు చెప్పట్లేదండి, గట్టిగా చెప్పాలి. ఆయన రాకడ కోసం ఎదురు చూసే వారిగా సంఘం ఉండాలి. ఇంకా చెప్తున్నారు చూడండి, 3వ అధ్యాయం. సంఘం ఎలా ఉండాలి? సంఘం బలంగా ఉండాలంటే ఎలాగా సంఘాన్ని అప్రమత్తం చేయాలో తీతు గారికి చెప్తున్నారు. 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారానే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను రక్షించను. ఒక్కసారి జాగ్రత్తగా అక్కడ చూడండి, నేను చదువుతున్నాను. 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం మూల పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు. అర్థమవుతుందా? మనము ఎలా నీతిమంతులు అయ్యామంటే ఆ కింద మాటలు చెప్తాడు. ఎలా నీతిమంతులు అయ్యామంటే 6వ వచనం చదవండి సార్. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి. జాగ్రత్తగా మనం ఏమయ్యామట? కొంచెం గట్టిగా చెప్పండి. మనమంతా ఎవరు? గట్టిగా చెప్తారు. మనమంతా ఎవరు? కొంచెం గట్టిగా చెప్పండి. పర్లేదు చెప్పండి. మనమంతా ఎవరు? కొంచెం గట్టిగా వినపడట్లేదు, పిల్లలు కూడా చెప్పట్లేదు. మనమంతా నీతిమంతులుగా చేయబడ్డామంట. ఎలా చేయబడ్డాం నీతిమంతులుగా? ఒకసారి అర్థం దగ్గరికి వెళ్ళి మనలో మనం చూసుకున్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది? నువ్వు నీతిమంతులు అని అర్థం దగ్గరికి వెళ్ళి నిన్ను నువ్వు చెప్పుకో, అవుతుందేమో? అవుతుంది. కానీ మనం చేసిన క్రియల వల్ల మనం నీతిమంతులు అవ్వలేదట. మనం నీతిమంతులమా కాదంటే ఆయనే చెప్తున్నాడు మనం ఎవరు? మనం నీతిమంతులు. ఈ సంగతి మర్చిపోయాం మనం. అర్థమవుతుందా? మనం నీతిమంతులు మన సంగతే మర్చిపోయాం. మనకు గుర్తులేదు. మనం నీతిమంతులుగా చేయబడ్డా మన సంగతి గుర్తులేదు. ఎలా నీతిమంతులుగా చేయబడ్డాం? మనమేదో మంచి పనులు చేసి నీతిమంతులు అవ్వలేమండి. ఇది మాత్రం సంఘం జ్ఞాపకం చేసుకోవాలి.
మనమేదో మంచి పనులు చేయటం వల్ల, మనమేదో గొప్ప గొప్ప కార్యాలు చేయటం వల్ల దేవుని కోసం నిజాయితీగా బతికేసి కష్టపడి పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటారు. అసాధ్యం. అది కష్టపడి ఎవరు పరలోకం వెళ్ళలేదు. కష్టపడి నీతిగా అన్ని కట్టేసుకుని బతికేసి పరలోకం వెళ్ళిపోదామంటే అసాధ్యం కాక అసాధ్యం. నీ అంతా నువ్వు ఏది చేయలేవు. నువ్వు నీతిమంతుడిగా మారింది ఎవరి వల్ల? ఆయన కృప వల్ల. అర్థమైందా? బైబిల్లో మాట ఉంటుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచు. విశ్వాసం ఎవరి వల్ల వచ్చింది? నువ్వు నీతిమంతుడిగా ఎలాగయ్యావు? యేసుక్రీస్తు వారి వల్ల అయ్యావు. ఆ విశ్వాసాన్ని కొనసాగించాల్సింది ఎవరు? ఆయన. విశ్వాసానికి కర్త ఆయనే, కొనసాగించాల్సింది కూడా ఆయనే. మనం ఏం చేస్తామంటే, నేను కొనసాగిస్తాను, నేను భక్తిగా బతికేస్తాను, నేను చేసేస్తాను, నేను ఎరగదీసేస్తాను అంటావు. కానీ నీ వల్ల అవ్వదు. అర్థమవుతుందా? నీ వల్ల అవ్వదుగా కావదు. విశ్వాసానికి కర్త అయిన, కొనసాగించాల్సింది కూడా ఆయనే. కొనసాగింపు కూడా ఆయనే చేస్తాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన మీద ఆధారపడు. నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు. ఎందుకు నీతిమంతుడిగా మార్చబడ్డావు? మరలా పాపం చేయటం, అంతేనా? అమ్మగారు తెల్లగా సట్టు ఉతికేసి పిల్లడికి వేసారు అనుకోండి. ఎందుకు వేసారు తెల్ల సట్టు? సాయంత్రానికి శుభ్రంగా మాపు వస్తాడు, అంతేనా? ఎందుకు వేసారు తెల్ల సట్టు? చూడటానికి హుందాగా అందరిలో చక్కగా కనబడాలని. కానీ పిల్లడికి ఏమర్థమైంది? పిల్లలు అంటే ఎవరు? మనమే. పిల్లడికి ఏమర్థమైంది? అమ్మ నీట్గా ఉతికేసింది కాబట్టి నేను మళ్ళీ మాపుకొని వచ్చేసి ఆదివారం వచ్చేస్తే అమ్మ మళ్ళీ ఏం చేస్తుంది? శుభ్రంగా ఉతికేసి మళ్ళీ పంపించేస్తుంది. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మాపేసుకుని తెచ్చేసుకోవాలి. మళ్ళీ ఆదివారం పాస్ గారు ఏం చేస్తారు? శుభ్రంగా ఉతికేసి సర్పేసి ఎండు కూడా వేసి పంపించేస్తే మరలా మనం ఏం చేస్తాం? మాపుకొని వచ్చేస్తాం. మీరు ఎప్పుడైనా జరపదు తిన్నారా? మొక్క జరపదు తిన్నారా? మొక్క జరపదు మనం వేడిగా ఉన్నప్పుడు కొనుక్కుంటాం. ఆ షాప్ దగ్గర శుభ్రంగా కాల్ చేసి ఇస్తాడు. తిన్నారు ఎప్పుడన్నా? తిన్నారు కదా? మొక్కజొన్న పొత్తులు శుభ్రంగా కాల్చేసి చెప్తాడు వేడిగా. ఇంటికి వచ్చేటప్పటికి ఏమైపోతాయి? చల్లగా ఇటు వేడిగా ఉంటే శుభ్రంగా తిందాం అనుకుంటాం. మనం ఇంటికి వచ్చేటప్పటికి ఏమైపోతాయి? సంఘాల్లో 7 సంఘాల్లో జరుగుతుంది పొడి. ఫాస్ట్ గా శుభ్రంగా కాల్చేస్తాం. శుభ్రంగా ఏపేసి నీతిగా ఉండు పంపిస్తారు. నువ్వు ఆ గడప దాటా మెట్లు దిగి అలా ఇంటికి వెళ్ళినప్పుడు శుభ్రంగా చల్లారిపోతాం. అర్థమవుతుందా? శుభ్రంగా చల్లారిపోతాం. అర్థమవుతుందా? మనం చెయ్యాల్సిన పని ఏంటంటే ఏదో వాక్యం విన్నప్పుడు ఉద్రేకపడిపోయి ఇప్పటి నుంచి నేను సాధించేస్తానని ఈ ఉద్రేకం రాకూడదు మనకి. నీకు వాక్యం విన్నప్పుడు నిజమైన బోధ విన్నప్పుడు నీకు ఏ ఉద్దేశం కలుగుతుంది అంటే, నేను ఆధారపడాల్సింది ఆయన మీద. నేను ఏది సాధించలేదు, నా వల్ల ఏది కాదు. నా కోసం సంఘమైన నా కోసం చనిపోయిన ఆయనే నా విశ్వాసాన్ని కొనసాగించాలి. నేను మాత్రం విశ్వాసాన్ని కొనసాగించుకోలేను. నా వల్ల అవును, నాకు సామర్థ్యం లేదు. నేను సామర్థ్యం లేని వాడిని. సామర్థ్యం ఎవరికి ఉంది? ఆయన దగ్గర. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన మీద ఆధారపడేవారిగా ఉండాలి. చాలా మంది జాగ్రత్తగా లేదు. మనం ఈ లోకానికి ప్రత్యేకింపబడిన వారు. ఈ మాట మర్చిపోతాం. మనం లోకం నుంచి ప్రత్యేకింపబడిన వారు. మనం లోకానికి ఎలా ఉండాలంటే ఒక వింతలాగా కనిపించాలి. ఎలా కనిపించాలి? లోకానికి ఒక వింతలాగా కనిపించాలి. కనిపిస్తున్నాను వింతలా కనిపిస్తాం, నిజంగానే వింతలా కనిపిస్తాం. ఈవిడేంటి అక్కడ అంతలా ప్రార్థన చేసి ఇక్కడ వచ్చి గొడవ పెట్టుకుంటుంది? ఇదో వింతమని లోకస్తులకి వింత. అర్థమవుతుందా? అక్కడ కన్నీరు కాచేసి ఇక్కడ టీవీ దగ్గరకు వచ్చి ఏడు చేస్తుంది. ఇదో వింత. అర్థమవుతుందా? ఇక్కడ ఏమో మార్పు చెందవా అని పాటలు పాడుతుంది. ఇంటికి వెళ్ళి ఏది పడుతుంది చేస్తుంది. ఇవిడే మారలేదు. ఇదో వింత జనాలకి. లోకానికి మనం ఎలా ఉండాలంటే ఒక వింతగా కనబడాలి. ఇలాంటి వింత కాదు. ఏం కింద భక్తిగా బతుకుతున్నాడు? వీడు నోటి నుంచి ఒక తప్పుడు మాట కూడా రావట్లేదేంటి? వీళ్ళు ఇంత భక్తిగా ఎలా బతుకుతున్నారు అని లోకానికి మనం ఒక వింతగా కనిపించాలి. ఇంకొక సందర్భానికి జ్ఞాపకం చేస్తాం. త్వరగా ముగిస్తాం. ఒక సందర్భానికి జ్ఞాపకం చేస్తాం. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత, మరణించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక మాట చెప్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళకంటే శిష్యులతో మీరు యెరూషలేములోనే ఉండండి. పరిశుద్ధాత్మ మీ మీదకి దిగుతుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి దిగిన తర్వాత, పరిశుద్ధాత్మని ఆదరణకర్త మీలోకి వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళండి ఇక్కడి నుంచి బయట. అప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఎక్కడికి కదలకండి అని చెప్తారు. ఎక్కడికి కదలకుండా అంటే వాళ్ళు అక్కడే ఉండి ఎదురు చూస్తారు. పెంతెకోస్తు పండగ రోజున పరిశుద్ధాత్ముడు బలంగా వారి మీదకి దిగుతారు. ఎప్పుడైతే వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారో వాళ్ళు ఏం చేస్తారు? అన్య భాషల్లో మాట్లాడతారు. భాషల్లో మాట్లాడి పరిశుద్ధాత్మను పొందుకున్న వీళ్ళు లోకానికి ఎలా కనబడుతున్నారు?
ఎలా కనిపిస్తున్నారు? పిచ్చోళ్ళ కనపడుతున్నారు, వెర్రోళ్ళ కనపడుతున్నారు. అర్థమవుతుందా? వెర్రోళ్ళ కనపడుతున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి లోకానికి ఎలా కనిపిస్తాడంటే వీడు ఎలా ఉన్నాడు, మనమందరం ఎంజాయ్ చేస్తున్నాం, వీడు ఎంజాయ్ చేయట్లేదేంటి, మనమందరం శిఖరాలు తిరుగుతున్నాం, వీడు రావట్లేదేంటి, ఈ సినిమాలకు రావట్లేదేంటి, వీడు ఇలా చేయట్లేదేంటి, అలా చేయట్లేదేంటి అని లోకానికి కనిపించాలి. లోకానికి నువ్వు ఒక వింతగా కనిపించాలి. అర్థమవుతుంది? లోకానికి నువ్వు ఒక అద్భుతంగా కనిపించాలి. ఈడేంటి ఇలా ఉన్నాడు, ఈడేంటి ఇలా ఉన్నాడని లోపల నుంచి ప్రత్యేకంగా కనిపించాలి. కనిపిస్తున్నావా? అలా కనిపించేవారిగా ఉంటారు. పరిశుద్ధాత్మ ఏ రోజైతే ఆ సంఘం మీద, ఆ వ్యక్తుల మీద దిగిందో ఆ రోజు సుమారుగా 3000 మంది బాప్తిసం తీసుకున్నారంట. ఎంతమంది? 3000 మంది. 3000 మంది ఆ రోజు బాప్తిసం తీసుకున్న సంఘం ప్రారంభమైంది. సంఘం ప్రారంభమైంది. సంఘం ఆత్మకార్యాల ద్వారా నడిపించబడుతుంది. బైబిల్లో గ్రంథం ఉంటుంది, అపోస్తుల కార్యాల గ్రంథం. దానికి ఒక్కొక్క పేరు పెట్టాలి అని అనుకుంటే దానికి ఏ పేరు పెట్టవచ్చు తెలుసా? పరిశుద్ధాత్మ కార్యాలు అని కూడా పిలవచ్చు. ఏ కార్యాలు? పరిశుద్ధాత్మ కార్యాలు. అవి అపోస్తుల కార్యాలే కాదు, అపోస్తుల్ని వాడుకుని పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలు. ఇప్పుడు సంఘం ఎలా ఏర్పడింది? మీరు చెప్పట్లేదు, సంఘం ఎలా ఏర్పడింది? పరిశుద్ధాత్ముడు సంఘం మీదకి, ఆ వ్యక్తుల మీదకి బలంగా దిగిన రోజు సంఘం ప్రారంభమైంది. సంఘం ఎలా ప్రారంభమైంది? సంఘం ఎలా ప్రారంభమైంది? పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తుల మీద దిగితే ఆ రోజు సంఘం ప్రారంభమైంది. సంఘం స్టార్ట్ అవ్వడానికి పరిశుద్ధాత్మ తీవ్రత అవసరం. ఆ సంఘం కొనసాగాలంటే పరిశుద్ధాత్మ తీవ్రత అవసరం. సంఘానికి, ఎలాంటి సంఘానికి మనం వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ తీవ్రత ఉన్న సంఘానికి వెళ్ళాలి, ఆత్మ తీవ్రత ఉన్న సంఘానికి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఈరోజు సంఘానికి ఎందుకు వెళ్తున్నామంటే ఆ సంఘంలో ఏసీ ఉన్నాడు, మా సంఘంలో పేద, ఆ సంఘానికి ఎందుకు వెళ్తున్నామంటే సంఘంలో ఆర్కెస్ట్రాలు అవి బాగుంటాయి. దీనికోసం సంఘానికి వెళ్ళకూడదు తెలుసు. సంఘానికి ఎందుకు వెళ్ళాలంటే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు ఆ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి రాను 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 సత్యవాక్యాన్ని వింటూ భక్తిగా మారడానికి వెళ్ళాలి. నీ భక్తి నీకు, నీ వ్యక్తిగత జీవితం, నీ సంఘ జీవితం నీకు భక్తిని నేర్పించాలి. నేను 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను, 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను గొప్పలు చెప్పుకోవడం కాదు. నీ భక్తి నీకు ఏం నేర్పించాలి? నీ సంఘం నీకు ఏం నేర్పించాలి? ఏం నేర్పించాలి? భక్తి జీవితాన్ని, పరిపూర్ణమైన భక్తి జీవితాన్ని నేర్పించాలి. అర్థమైందా? మన సంఘానికి వచ్చి వినేసి వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు. వచ్చామమ్మ, వెళ్ళామమ్మ, వచ్చామమ్మ, వెళ్ళామమ్మ, ఇలా ఉండకూడదు. ఎలా ఉండాలి? వచ్చావంటే నువ్వు పరిపూర్ణమైన స్థితికి రాను 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 ఎదుగుతూ ఉండాలి. అలా ఎదిగేవారిగా ఉన్నామా? ఆ రోజు ఆ క్రియతులు ఉన్న సంఘం అలా లేదంటాడు. లోకానికి లోబడిపోయి లోక సంబంధమైన క్రియలు సంఘంలోని తీసుకొచ్చేసారట. విచ్చలవిడికి వ్యభిచారాలు జరుగుతున్నాయట, విచ్చలవిడిగా అబద్ధాలు ఆడుతున్నారు, తిండిపోతోళ్ళు అయిపోరాట, సోమరిపోతోళ్ళు అయిపోరాట. అర్థమవుతుందా? ఇలా సంఘం అయిపోతుంటే దేవుడు ఎంత బాధపడతాడు చెప్పండి. యేసుక్రీస్తు వారు మాట్లాడతారు, నేను వచ్చే సమయానికి విశ్వాసమును కనుగొంటానా? ఎవరట? నేను వచ్చేసరికి అసలు విశ్వాసులు ఉంటారా అని అంటున్నాడు ఆయన. విశ్వాసాన్ని కనుగొంటానా? నా మీదే ఆధారపడి నన్నే వెంబడించే విశ్వాసులు ఉంటారు. ఎలాంటి విశ్వాసులు? లోకాన్ని వెంబడించే విశ్వాసులు ఉంటారు, నన్ను వెంబడించే విశ్వాసులు ఉంటారు. ఉంటారా? నువ్వు క్వశ్చన్ మార్క్ వేసేసారు. ఆ క్వశ్చన్ మార్క్ కి ఆన్సర్ నువ్వు అవ్వాలి. అర్థమవుతుందా? విశ్వాసమును కనుగొనున్నా ప్రభా, నేను ఉన్నాను ప్రభా, నీ కోసం భక్తిగా బతకడానికి నేను ఉన్నాను ప్రభా, నీ కోసం విశ్వాసంతో బ్రతకడానికి నేను ఉన్నాను ప్రభా, నువ్వు చెప్పేలా ఉండాలి. అర్థమవుతుందా? ఆ రోజు ఆ క్రేతులో ఉన్న సంఘం రోజు రోజుకి తెగజారిపోతున్నారు. అలాగే ఒక్కొక్క మాట చూపించి ముగిస్తాను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఇది ఎఫెసు సంఘం. ఆ రోజు ఉన్నది క్రేతులో ఉన్న సంఘం అయితే ఇది ఎఫెసులో ఉన్న సంఘం. ఎఫెసులో ఉన్న సంఘాన్ని తిమోతి గారిని సరిచేయమని అక్కడికి పంపిస్తారు. 6వ అధ్యాయం 3వ వచనం. త్వరగా పోయించు. 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములు, దైవభక్తికి అనుకూలమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన యెడల వాడేమియు ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంతుడగును, వీటి మూలముగా
అసూయ, కలహము, దూషణలు. బాగా చెప్తున్నారు. ఐదవ చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకోను మనుషులు వ్యర్థ వివాదన కలుగుతున్నవి. అలా చదువుతున్నారు ఏంటంటే జాగ్రత్త వినండి. ఇక్కడ సందర్భం ఏం చెప్తున్నాడంటే కొంతమంది ఎఫెసీ సంఘంలో ఉన్నారంట. కొంతమంది ఎఫెసీ సంఘంలో బోధకులు ఉన్నారంట. ఆ బోధకులు ఏం చెప్తున్నారంటే దైవభక్తి లాభ సాధనం అని చెప్తున్నారంట. ఏమని చెప్తున్నారు? దైవభక్తి లాభ సాధనం అని చెప్తున్నారు. లాభ సాధనం అంటే ఏం కాదు, దేవుణ్ణి నమ్ముకుంటే మీకు అన్ని కలిసి వచ్చాయని చెప్తున్నారు. మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా? వెంటనే ఏం చేయండి, నగరకు వచ్చేటంటే నగరకు వచ్చేస్తే ఏమైపోద్ది, కష్టం పోతుంది. పోకపోతే వదిలేసి వెళ్ళిపోవాలా? కష్టం తీరడానికి వచ్చావు నువ్వు, కష్టం తీరడానికి వచ్చావు, కష్టం తీరకపోతే ఏం చేయాలి? ఇక్కడ బోధకులు చేస్తున్న పని ఏంటంటే, అక్కడ ఉన్న కొంతమంది చెప్తున్న పని ఏంటంటే దైవ భక్తి లాభ సాధనం. దేవుణ్ణి నమ్ముకుంటే నీకు అన్ని కలిసి వచ్చేది. నీకు ఇల్లు ఇచ్చేస్తాడు, కారు ఇచ్చేస్తాడు, బంగళాలు ఇచ్చేస్తాడు, ఏది పడతాది ఇచ్చేస్తాడు. నువ్వు ఆయన నమ్ముకో చాలు. నీకు భక్తి గొప్ప లాభ సాధనం. గొప్ప లాభ సాధనం కింద ఉంది. నువ్వు ఏది పట్టి లోకస్తులు కష్టపడి సంపాదించుకోలేము, అదేం అక్కర్లేదు. నువ్వేం చేయొచ్చు, దేవుని యొక్క భయభక్తులతో ఉంటే నీకు అన్ని ఆయన ఫ్రీగా ఇచ్చేస్తారని చెప్తున్నారు. అని చెప్తున్నారు. ఇది సరైన విధానం కాదు. అర్థమవుతుందా? మనం నమ్మాల్సింది ఆయన ఎందుకు నమ్మాలి? అవసరాలు తీర్చుకోవడానికి నమ్మాలి. అంతేనా? అంతేనా? బయట వాళ్ళు కూడా వాళ్ళ దేవుళ్ళు అందుకే నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? అవసరాలు తీర్చుకోవడానికి నమ్ముతారు. మనం అందుకు నమ్మకూడదండి. అవసరాలు తీర్చుకోవడానికి భక్తి జీవితం ఉండకూడదు. మన భక్తి మనకి ఏం నేర్పించాలంటే రాను 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 కోరికల పుట్ట మనకి మన హృదయంలోకి వచ్చేయకూడదు. మనకి భక్తి ఏం నేర్పించాలంటే ఉన్న దాంట్లో సరిదిద్దుకుని చక్కగా చక్కగా సర్దుకుని బతికే జీవితం కావాలి. మనకి తృప్తిగా బతికే జీవితం కావాలి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్తారా? కొంచెం బిగ్గరగా చెప్తారా? ఆ భక్తి మనకి ఏం నేర్పించాలి? ఏం నేర్పించాలి? తృప్తిగా బతకడం నేర్పించాలి. తృప్తిగా బతకడం నేర్పించాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? భక్తిగా బతికితే దేవుని దగ్గరికి వస్తే వచ్చేస్తాయి 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 అని చెప్తున్నారు. జనాలు ఎందుకు వస్తున్నారంటే దేవుని దగ్గరికి వస్తే మాకు ఏదో కలిసి వచ్చేస్తుంది కలిసి వచ్చేస్తుంది కలిసి వచ్చేస్తుంది, వీటి కోసం నమ్ముతున్నారు. అర్థమవుతుందా? వీటి కోసం దేవుడిని నమ్మడానికి వీళ్ళేది. ఎందుకు నమ్మాలి? ఆయన ఒక నిత్యమైన రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. వాటి కోసం అర్థమవుతుందా? వాటి కోసం నమ్ముడు. నిత్యమైన ఒక రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు వెతకాల్సింది ఏంటంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే నీకు ఏం కావాలో అవన్నీ ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఇది సీక్రెట్. ఇది సీక్రెట్. ఈ సీక్రెట్ అందరూ మిస్ అయిపోతుంటారు. ఈ లాజిక్ ఏంటంటే నువ్వు వెతకాల్సింది ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. నువ్వు ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతావో నీకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తాడు. మనం ఏంటి వెతుకుతాం? నీతిని రాజ్యాన్ని వెతుకు దేనికి వెతుకుతాం? ఈ లోక సంబంధమైన వాటిని వెతుకుతాం. ఈ దొరకు అవి కూడా దొరకవు. అర్థమవుతుందా? ఇలాగే మిస్ అయిపోతున్నాం మనం. అటు ఈ దొరకు, లోక సంబంధమైనవి దొరకవు, అటు అవి కూడా దొరకవు. మనం చేయాల్సిన పని ఏంటంటే జాగ్రత్తగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ నిత్య జీవాన్ని వెతికామనుకోండి, ఈ లోక సంబంధమైన వాటికి కూడా ఆయన ఇస్తాడు. అర్థమవుతుందా? ఈ లోక సంబంధమైన అవసరాల కోసం ఎంత మాత్రం దేవుని నమ్మే విధంగా ఉండకూడదు. మన భక్తి మనకి ఏం నేర్పించాలా కింద మాటలు చూద్దాం. ముగించుకోండి. 6వ వచనం, 6వ వచనం స్పష్టంగా చదవండి. ఒక్కరే చదవండి. సంతుష్టి సహితమైన దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. తర్వాత మనం ఈ లోకంలోనికి ఏమీ తేలదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ఏం చెప్తున్నాడు? మన భక్తి మనకి కోరికలు పుట్టించుకోవడం. అవి కావాలి, ఈ కావాలి, అవి కావాలి, ఈ కావాలి, ఈ కాదు పుట్టించాల్సింది. ఏ కావాలి మనకి? భక్తి. సంతృప్తిగా బతకడం నేర్చుకోవాలి. మనం 20 ఏళ్ళ భక్తి అయినా, 10 ఏళ్ళ భక్తి అయినా, 5 ఏళ్ళ భక్తి అయినా మనకి నేర్పించాల్సింది ఏంటంటే దేవుడిచ్చిన గుప్పుడు మెతుకులతో సంతోషంగా బతకడం నేర్చుకోవాలి. మనం దేవుని స్తోత్రాలు చెప్తారు. గుప్పుడు మెతుకులతో దేవుడిని స్తుతిస్తూ చక్కగా బతికేట్టు మనకు రావాలి. అర్థమైంది? దేవుడు నాకు అయ్యవలేదు, వాళ్ళకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు, ఇలా కారు ఇచ్చాడు నాకు ఇవ్వలేదు, ఇది కాదండి. దేవుడిచ్చిన గుప్పుడు మెతుకులతో సంతృప్తిగా బతికేయాలి. అన్న వస్త్రములు గల వారమే
బతికేయాలి సంతృప్తిగా, తృప్తి కలిగి బతికేయాలి. అర్థమవుతుందా? తృప్తిగా బతకాలి. తృప్తి ఉందంటే తృప్తి ఎంత మాత్రం లేదు. సైకిల్లో తిరిగినోడు అనుకుంటాడట కారు బండి కావాలి, బండి మీద తిరిగినోడు ఏమనుకుంటాడు కారు కావాలి, కారు మీద తిరిగినోడు ఏమనుకుంటాడు ఏమనుకో కొనేసుకోవాలి, విమానం కొనేసుకుంటే ఇంకేం చేస్తావు? ఈ మధ్య చంద్రుడి మీద స్థలాలు కొనేస్తున్నారు. ఎక్కడ తృప్తి లేదు జనాలు. ఎక్కడ కొనేస్తారు స్థలాలు? ఇక్కడ స్థలాలు తిండిపోయి ఇంకా ఎక్కడ కొంటారంటే బాగా డబ్బు ఎక్కువైపోయి చంద్రుడు అక్కడేం చేసుకుంటారండి? తృప్తి లేదు మనిషికి. ఈ లోకస్తులకి తృప్తి లేదు. మనకైనా ఈ సంఘంలో ఉన్న మనమైన సంఘస్తులు ఎలా ఉండాలంటే తృప్తి కలిగి ఉంటారు. ఏదో అవసరాల కోసం దేవుని నమ్మే విధంగా ఎంత మాత్రం మనం ఉండడానికి వీల్లేదు. అర్థమవుతుందా? మనం ఎందుకు నమ్మాలయ్యా దేవుడు అంటే అది ఇచ్చే రాజ్యం కోసం బతకాలి, అది ఇచ్చే రాజ్యం కోసం నమ్మాలి. అది ఇచ్చే రాజ్యం కోసం ఎప్పుడైతే నమ్మవో ఈ లోకంలో ఉన్నవన్నిటికీ ఆయన అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందా? ఎంత మాత్రం నిర్లక్ష్యంగా ఉండడానికి లేదు. సంఘంలో ఉన్న వ్యక్తులు బయట వారికి మాదిరిగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎంత మాత్రం మనల్ని చూసి తీసి వెళ్ళకోవాలి మనమే వెళ్తామని సంఘానికి అని అనుకోడు. అర్థమవుతుందా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నిజంగా ముగిస్తానంటారు, ముగించలేదనుకోండి. నేను బండి మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా లిఫ్ట్ అడిగారు అనుకోండి, వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ బండి దిగేలోగా ఒక 2 మాటలైనా వాళ్ళకి చెప్పే అలవాటు ఉంది నాకు. వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి దేవుడి కోసం 1-2 మాటలు చెప్పేసి దిగుతారు వాళ్ళు. చాలా మంది ఎలా వాకింగ్ చెప్తుంటే అన్న మాట ఏంటో తెలుసా? మాకు దేవుడు అంటే ఇష్టమే కానండి, ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు చూస్తుంటే మాకు రావాలనిపించలేదండి, సంఘాలకు వెళ్ళే వాళ్ళు చూస్తుంటే మాకు వెళ్ళాలనిపించట్లేదండి. చాలా మంది ఎందుకు రావట్లేదు తెలుసు సంఘానికి? ఎవరి వల్ల గట్టిగా మాట్లాడుకుంటాం, నా వల్ల కూడా చెప్పచ్చు. అర్థమవుతుందా? మన వల్లే సంఘాలకు చాలా మంది రావట్లేదు. అర్థమవుతుందా? అలా ఉండడానికి ఎంత మాత్రం వీల్లేదు. మన భక్తి జీవితాన్ని చూసి అనేకులు సంఘానికి వచ్చే విధంగా మనం ఉండుదాం కాక, సంతృప్తి కలిగి మనం బతుకుదాం కాక, సంతృప్తికరమైన భక్తి మనకి దేవుడు నేర్పించును కాక, ఆయన రాకడ కోసం మనం ఎదురు చూచుదాం కాక, అలాంటి భక్తి జీవితం మనందరికీ వచ్చును కాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. ప్రతి ఒక్కరు మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించి, ప్రభువా ఎంత మాత్రం నాలో నిర్లక్ష్యం ఉండకూడదు ప్రభువా, ఎంత మాత్రం ప్రభువా నాలో నిర్లక్ష్యం ఉండకూడదు ప్రభువా. నాతోనే సూటిగా స్పష్టంగా ఈరోజు నేను మాట్లాడాను ప్రభువా. సంఘంలో ఉంటున్న నేను ప్రార్థన చేద్దాం ఒకసారి. ఎంత మాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దండి. ప్రార్థన చేద్దాం, ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు మన కోసమే మాట్లాడాడు. ఎంత మాత్రం నిర్లక్ష్యం ఉండడానికి వీల్లేదండి. ఎంత మాత్రం మనలో నిర్లక్ష్యం ఉండకూడదు. ఈ నిర్లక్ష్యపు జీవితం మనలో ఉండకూడదండి. ఆ రోజు క్రేతు సంఘాన్ని సరిచేయడానికి తీతు గారిని పంపించారు. ఆ సంఘంలో ఉన్న లోపాలు సరిచేయడానికి. సంఘంలో లోపాలు ఉండకూడదు, ఎంత మాత్రం లోపాలు ఉండకూడదు. సంఘం అంటే ఏదో 10 గోడలు ఇవన్నీ వస్తువులు కాదండి. సంఘం అంటే మనలో ఎంత మాత్రం లోపాలు ఉండకూడదు. ప్రార్థన చేద్దాం, ఒక్క రోజు పాటు మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. సంఘంలో ఉంటున్న మనం సంఘాన్ని ఉత్తేజపరిచే వారిగా ఉండాలి. సంఘంలో ఉద్యమంతో కొనసాగే వారిగా ఉంటాం. ప్రార్థన చేద్దాం, ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేద్దాం, మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. నిర్లక్ష్యంగా ఉండొద్దండి, ఎంతమంది నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆయన మన కోసమే సూటిగా స్పష్టంగా మాట్లాడాడు. ఆ రోజు ఆ క్రేతు సంఘంలో ఉన్న ఆ లోపాలు మనలో కూడా ఉన్నాయేమో సరిచేసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రభు మా సంఘంలో నూతన ఉద్యమం కలిగించిన ప్రభు సంఘం కోసం ప్రార్థన చేద్దాము. ఈ సన్నిధి కట్టి 14 సంవత్సరాలు అవుతుంది. దేవుడు ఇప్పటి వరకు మహిమకరంగా జరిపించారు. ఇక ముందు కూడా ఇంకా ఉద్యమంతో ఈ సంఘం నడుచులాగా ప్రార్థన చేద్దామని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు మీ సంఘం కోసం ప్రార్థన చేయండి. ఆయన సన్నిధిలోనే మనకి సంపూర్ణమైన సంతోషం. మనకి ఏ బాధ వచ్చినప్పటికీ, ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పటికీ ఆయన సన్నిధిలో మొరపెట్టుకునే చక్కటి అవకాశం ఉంది మనకి. ఈ లోకస్తులకైతే వారికి వచ్చిన సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలో వారికి తెలియదు, వారికి వచ్చిన ఇబ్బందులు ఎక్కడ చెప్పుకోవాలో వారికి తెలియదు.
కానీ చక్కని దేవుని సన్నిధి ఉంది మనకి. అది సన్నిధిలో ప్రతి బాధకి, ప్రతి ఇబ్బందికి, సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆయన సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం ఉంది. అందరు నాతో కలిసిగా పాడదాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో అందరూ పాడదాం. ప్రార్థన చేద్దాం. అవును ప్రభా, ఈ సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం ప్రభా. ఈ సన్నిధానంలో ప్రభా తండ్రి నిత్యమైన సంతోషం. ఆ సంతోషాన్ని పొందుకోలేని స్థితిలో నేను ఉంటానేమో ప్రభా, నన్ను క్షమించాను తండ్రి. సంఘంలో కొనసాగుతున్నప్పటికీ ప్రభా, సంఘంలో ఉంటున్నప్పటికీ ప్రభా, పొదులు సంవత్సరాల సంఘంలో తండ్రి నేను గడిపేస్తున్నప్పటికీ ప్రభా, నీకు నచ్చని జీవితాన్ని జీవిస్తున్నానేమో. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పరస్పరిగా ప్రార్థన చేద్దాం. అవును ప్రభు, ఈ రాకడ కోసం ఎదురు చూసే వ్యక్తిగా నేను లేనేమో ప్రభా తండ్రి. రేపు పాపం మీరు రాబోతున్నారు ప్రభా. మీరు రాకడ కోసం ఎదురు చూసే వ్యక్తిగా నేను లేనేమో. ఈ లోక సంబంధమైన వాటి కోసమే నేను జీవిస్తున్నానేమో. ప్రతి ఒక్కరు హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేద్దాం. ఇంకా మనం ఎంత మాత్రం ఈ లోక సంబంధమైన వాటిని వెతకడానికి వీల్లేదు. ఆయన సన్నిధిని మాత్రమే వెతకాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణంగా సంతోషించే వారిగానే ఉండాలి. ఆయన రాకడ రేపో గొప్ప జరగబోతున్న సంగమా మనం అంతా సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉండాలి. ఆ రోజు సిద్ధపాటు లేని ఆ కన్యకలు ఎలా ఆ రోజు దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలా మనల్ని ఎంత మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. ప్రభు వచ్చేసరికి ఆ సిద్ధపాటు కలిగిన కన్యకల్లా మనం ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు మనలో లేకపోతే ఈ రోజైనా దేవుడికి మాటిద్దాం. ఆయన సన్నిధిలో మాటిద్దాం. ఈ చర్చి యానివర్సరీ రోజు మాటిద్దాం. ప్రభు, నీ రాకడ కోసం నేను సిద్ధపడి ఉంటాను ప్రభు. నీ రాకడ కోసం నేను సిద్ధపడి ఉంటాను ప్రభు. ఇప్పటి వరకు తండ్రి లోక సంబంధమైన వ్యసనాలతో నేను ఉండిపోయానేమో ప్రభు. ఎంత మాత్రం వ్యసనాలు తండ్రి ముందు కొనసాగించాను ప్రభు. నీ కోసం ఉన్నతంగా జీవిస్తాను ప్రభు. సన్నిధిలో మాటిద్దాం. ప్రతి ఒక్కరు మాటిద్దాం. ఎంత మాత్రం నిర్లక్ష్యం ఉంటుంది. ఆయన సన్నిధిలో మాటిద్దాం. ఆయన సన్నిధిలో మాటిద్దాం. నోరు తెరవండి. ఆయన సన్నిధిలో మాటిద్దాం ప్రభా. ఇప్పటి నుంచి ప్రభా నీ కోసం ఉన్నతంగా పొందుతాను ప్రభా. సంఘంగా ఉన్న నేను ప్రభా నీకు మాదిరిగా జీవిస్తాను ప్రభా. సంఘంలో నూతన ఉద్యోగం కలగాలని సంఘం కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తాను ప్రభా. తండ్రి నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకుంటూ ఈ భక్తులు సంపూర్ణమైన ఆనందాన్ని పొందుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తాను ప్రభా. ఈ లోక సంబంధమైన వ్యసనాలన్నీ వదిలేస్తాను ప్రభా. ఈ చర్చి ఆర్వేసిన రోజు ఆయనకి మాటిద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన
పరలోకమందున మా తండ్రి దగ్గర వెళ్ళిపోయాం. నీ అద్భుతమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవా, ఇప్పుడు వరకు తండ్రి ఆ క్రియతో సంఘాన్ని తండ్రి మాకు పరిచయం చేశారు తండ్రి. ఆ సంఘంలో ప్రభు ఎంతో నిర్లక్ష్యం, ఈ లోక సంబంధమైన విషయాలన్నీ తండ్రి ఆ సంఘంలోకి వచ్చేసి తండ్రి ఎంత మాత్రం తండ్రి మా సంఘాలలో ఉండడానికి వీల్లేదు ప్రభు తండ్రి. మా సంఘంలో తండ్రి నిర్లక్ష్యం రావడానికి వీల్లేదు తండ్రి. ఈ సంఘాన్ని నడిపిస్తున్న సేవకులు తండ్రి ఉద్యోగంతో నడిపించండి తండ్రి. మీ ఆత్మశక్తితో నింపండి తండ్రి. మీ వృద్ధాప్యంలో తండ్రి ఇంకా బహుబలంగా తండ్రి సేవ చేయడానికి తండ్రి కృప దయచేయండి. కృపలో భద్రపరచండి. పాలు నిర్లక్ష్యం ఉండకూడదు ప్రభు తండ్రి. ఏ సంఘ విశ్వాసంలో తండ్రి నిర్లక్ష్యం ఉండడానికి వీల్లేదు ప్రభు. నూతన ఉద్యోగం కావాలి ప్రభు. రాకడ దగ్గర పడుతున్నప్పుడు ప్రభు వాళ్ళు నిర్లక్ష్యం వచ్చేసింది ప్రభు. వాళ్ళ భక్తి జీవితంలో నిర్లక్ష్యం వచ్చేసింది ప్రభు. ఒకప్పుడు ప్రభు ఆత్మను పొందుకున్నది, ఆత్మ తీవ్రతలో కొనసాగినది పరిశుద్ధాత్మ దేవుడు. ఒక రోజు ప్రభు మీరు మా హృదయంలో చెప్పాము, ఆ తప్పు చేయదు, ఈ తప్పు చేయదు తండ్రి. మీ గర్భింపును కూడా వినలేని తండ్రి స్థితికి మేము వచ్చేసామేమో ప్రభు తండ్రి. మీ నడిపింపులో లేదేమో ప్రభు. ఆత్మదేవ మీ నడిపింపులో మేము లేవేమో. ఈ లోక సంబంధమైన వ్యసనాలన్నీ మన జీవితంలో వచ్చేసేమో ప్రభు. ప్రభు ఎంత మాత్రం మాలో నిర్లక్ష్యం ఉండకూడదు ప్రభు తండ్రి. ఈ లోకస్తులకి లేని తండ్రి నీ సన్నిధిలో ఆనందించే కృపను మాకు ఇచ్చారు. ఈ లోక సంబంధులకు బాధ వస్తే ఎవరితో చెప్పుకుంటారు ప్రభు. ఈ మనుషులతో చెప్పుకుంటే వారి సూటి పోటీ మాటలతో ప్రభు వారిని ఇంకా గుంజేవారిగానే ఉంటారు తండ్రి. తండ్రి నీ సన్నిధిలో తండ్రి మా ప్రతి బాధని తండ్రి చెప్పుకునే తండ్రి చక్కటి అవకాశం మాకు దయచేశారు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషాన్ని మాకు దయచేశారు. మాలో ఎంత మాత్రం నిర్లక్ష్యం ఉండకూడదు ప్రభు. నిర్లక్ష్యం మాలో నుంచి తీసివేయండి ప్రభు తండ్రి. ఈ రోజు ప్రభు మాలో ఉన్న ప్రతి నిర్లక్ష్యం పోవులుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నూతన ఉద్యమం మాలో కలుగురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభు. సంపూర్ణమైన భక్తి జీవితం అందరిలో కలుగురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నూతన ఉద్యమం మాలో కలుగురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నూతన ఉద్యమం అందరిలో కలుగురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభు. గొప్పగా నడిపించండి. సంపూర్ణమైన భక్తి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి దగ్గరగా స్తోత్రాలు చెప్తామా? కొంచెం దగ్గరగా అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు సహోదరి సహోదరులారా